10 మంది శుద్ధులైన కార ఆ 90 ఎక్కడ? ఇప్పుడు నన్ను చూస్తూ మీరు జవాబు చెప్పండి. ముందే చెప్పాను కదా, పెద్ద ప్రసంగం కదా, కాసేపట్లో తెగ్గొట్టే ముచ్చట. వచ్చినవాడు శుద్ధుడైన వాడా, కుష్ఠముతో ఉన్నవాడా? రాని 90 ఆ 90 ఎక్కడ? 10 మంది శుద్ధులైన కారా అని ప్రభు అంటే, ఆ రానివారు కూడా ఎవరు? ఆ రానివారు కూడా శుద్ధులే అన్నదాన్ని నేను ఎలా అంటానంటే, శుద్ధులు రావడం లేదు అంటాను. మీకు అర్థమైంది నా భాష? నా బైబిల్లో ఏమని రాసుకున్నానంటే, ఆ 90 ఎక్కడ అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో ఆ పరిశుద్ధులు ఎక్కడ అని రాసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాపములో లేరు, వాళ్ళ మీద అపవిత్రత లేదు, వారి మీద కుష్టం లేదు. దేవుని మాట, దేవుని మహిమ వారిని శుద్ధీకరించేస్తుంది. దేవేడు హో వాళ్ళ దగ్గర ఎక్కడా పొరపాటు లేదు. కొరుకుడు కానీ, పుండు కానీ, మచ్చ కానీ, స్రావం కానీ ఏమీ లేదు. వారు ఏకదం క్లీన్, పరిశుద్ధంగా ఉన్నారు. కానీ పరిశుద్ధులు ఎక్కడున్నారు? వారు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళాలనిపించాలి, ఎక్కడికి రావాలనిపించాలి, ఎక్కడ ఉండాలనిపించాలి? మహాపరిశుద్ధ గతికి రావాలనిపించాలి కదా. అందులో ఒకడొచ్చాడు, వాడు కూడా అన్ని జనుడట. ఈ సీనియర్ మోస్ట్ వాళ్ళు 9 మంది రాలేదు. మీరు గమనించాల్సిన మాట, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఆనాటి చట్టం ప్రకారం కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు సమాజంలో ఉండడానికి అవకాశం, పాలెము వెలుపలికి వెళ్ళిపోవాలి. ఏ అడవులో, కొండల్లో జనసంచారం లేని చోట బతకాలి. ఎవడైనా ఆకలికో దప్పికో తాళలేక లోపలికి వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కట్టుకున్నవారైనా, కన్నవారైనా, కడుపును పుట్టిన వారైనా రాళ్ళతో కొట్టాల్సిందే. బహుశా ఈ కుష్ఠవ్యాధి బయటపడి ఇంట్లోంచి తరిమి వేయబడే నాటికి చివరి ప్రాణముతో ఉన్నటువంటి తల్లి ఉండవచ్చు, అమ్మను చూడటానికి పరిగెత్తుండొచ్చు. చిన్న బిడ్డలు బెంగ పెట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు గుర్తు వచ్చి ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చేద్దాం అని వెళ్ళి ఉండొచ్చు. నిండు గర్భిణి ఉన్న భార్య ఉండవచ్చు, అసలు ఏం జరిగిందో సమాచారం లేదు, ఓసారి చూసి వద్దామని వెళ్ళచ్చు. ఇలాంటి కారణాలు, అవకాశాలు ఉంటాయా, ఉండవా? ఇది మనం సమంజసమైన కారణాలుగా భావిస్తున్నాం కదా. ఈ మాత్రం ఆలోచన ప్రభువారికి లేదంటారా? ఈ కోణం ప్రభువారికి తెలియదంటారా? ఏరా 9 మంది ఏరే అని కాస్త తీవ్ర స్వరం ఎందుకు వినిపించారు? వారు కృతజ్ఞత లేని వాళ్ళలాగా, ఎక్కడికి రావాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నట్టుగా, స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతున్న పిల్లల్ని మందలించినట్టుగా మాట్లాడడం ఏమిటి మరి? ఇక్కడ మనం పట్టుకోవలసిన మాట ఏంటంటే, ఇలాంటి ప్రాక్టికాలిటీస్ ఉంటాయని ప్రభు కూడా తెలుసు కదా. అయినా వారు ఏరే అనే ప్రశ్న ఎందుకు వేశాడు అంటే, వారు శుద్ధులైనందుకు మొదట నా వద్దకు రావాలి, కనీసం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, నా పాద సన్నిధిలో వారు నిలబడాలి అని ప్రభు ఆశించాడు. అవునా కాదా? ఇప్పుడు ఒకవేళ ఆ 9 మంది కూడా వచ్చారనుకోండి, పోనీ వచ్చినోడిని ఏం చేశాడు? నువ్వు జీతాంతం ఇంటికి వెళ్తాకు వెళ్ళేది, ఎక్కడికి వెళ్తాకు వెళ్ళేది, సర్వసంగ పరిత్యాగం చేసి నా వద్ద ఉండిపో, అన్నపానములు సహా నేను నా వద్దనే ఇంకా ప్రపంచాన్ని మర్చిపో అన్నాడా? ఇవి ఒకవేళ 9 మంది వస్తే మీరు ఇంటికి వెళ్ళకూడదు, ఎవరిని చూడకూడదు, చచ్చిపోయిన బంధాలు తెంచుకోండి అంటాడా? ఆయన ఉద్దేశం ఏంటంటే, నీ భార్య దగ్గరికి వెళ్ళు, పిల్లల దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, ఎవరు కాదన్నారు, కానీ ఒకసారి వచ్చి కనబడి వెళ్తే బాగుండు కదా అనేది భావన. అవునా కదా? నీకెక్కడికి వెళ్తాకి వెళ్ళి ఇటే రమ్మని కాదుగా, ఇంటికి పో, నీ ఉద్యోగం ఉంటే వెళ్ళు, వ్యాపారం ఉంటే వెళ్ళు, ఎవరు వద్దన్నారు. కానీ ఇంత కార్యం చేసినందుకు, పరిశుద్ధపరచబడినందుకు పరిశుద్ధుని సన్నిధికి రావాలా వద్దా అన్నదే పాయింట్. ఇప్పుడు అంటే బాగుపడ్డవాడికి, పరిశుద్ధపరచబడ్డవాడికి, శుద్ధీకరించబడ్డవాడికి ఈ ప్రపంచమును మరిచిపోవాల్సిందైన నిబంధన లేదు, కానీ మొదట యేసయ్య పాదాల దగ్గరికి రావాలి అనే నిబంధన అయితే ఉంది. నువ్వు ఇక అన్నం తినొద్దు, నీళ్ళు తాగొద్దు, నిద్రపోవద్దు, అట్లా చచ్చిపోమంటలా. వాటికంటే ముందు ప్రభు పాద సన్నిధిలోకి రావాలి అనే నియమం అయితే కనబడింది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల మొదటి ప్రాధాన్యత ప్రభు పాద సన్నిధి అనండి. ఇంతమంది దైవజనుల్లో అందరూ మౌనంగా ఉండి 2-3 మాట్లాడటం ఏం బాగలేదు సార్. నేనేమి
ఎవరికో జిందాబాదులు జై కొట్టమని చెప్పట్లేదుగా, దేవుని మాటేగా. చెప్పండి, పరిశుద్ధుల మొదటి ప్రాధాన్యత ఏమై ఉండాలి? ప్రభు పాద సన్నిధి అనండి గట్టిగా. కుటుంబాలు ఉంటాయి సారి, పనులు ఉంటాయి సారి, మనం సేవకులు కాబట్టి సంఘాలు ఉంటాయి, పరిచర్యలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, కూడికలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యముగా మొదటి ప్రాధాన్యత మనము దేవుని పాద సన్నిధిలో మోకరించడం కంటే ఎక్కువైంది ఏమీ లేదు, ఉండకూడదు. That should be our highest priority than any other thing in this world. Whatever the responsibilities you are having in your life and ministry, even after such responsibilities carrying in your life, you need to give the first priority to the prayer life. It is all about prioritizing things. ఇవన్నీ కూడా ప్రాధాన్యతలు సెట్ చేసుకోవడం రావాలంతే. సివిల్స్లో ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చినాడు చూడు, వాడు ఏందిరంటే 18 గంటలు చదువుతాడు, 16 గంటలు చదువుతాడు. ఎట్లుంటుందో ఆ లెక్క. ఇప్పుడు చెప్పండి, వాడు నిద్రపోలేదా? వాడు అన్నపానాలు చేయలేదా? కాలు కుర్చీలు లేవా? అమ్మ నాన్న ముఖం చూడలేదా? అయినా ఎట్ట కొట్టుకొచ్చాడు ర్యాంకు? క్రికెట్ ఆడలేదంతే, సినిమాకి వెళ్ళలేదంతే. ఖచ్చితంగా కొన్ని వదిలేస్తాడు, కొన్ని వెనక పెడతాడు, చదువుని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఆ పిల్లోడు కొన్ని తెలివితేటలు మనకు లేకపోతే ఎట్టయిద్ది సేవక? ఖచ్చితంగా కొన్ని వదలాల్సినవి ఉంటాయి. ఇక అందులో తిరిగే లేదు, కొన్ని వదలాల్సిందే, అందులో డౌట్ లేదు. కొన్ని ఏం చేయాలి? ఫస్ట్ ప్లేస్ నుంచి 5th ప్లేస్లోకి 6th ప్లేస్లోకి తోసేయాలని. ఖచ్చితంగా ప్రార్థనను ఎక్కడ తీసుకురావాలి? ఆమేన్. ఇందులో గుర్తుపట్టాల్సింది 10 మంది కలిసి రావాలని ప్రభు కోరుకున్నాడు. 10 మంది కలిసి రావాలని కోరుకున్నాడు. అంటే పరిశుద్ధపరచబడిన వాళ్ళు కలవాలి, పరిశుద్ధపరచబడిన వారు ప్రభు పాల్సందులో కలవాలి. అందరం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్దాం, పలానా హోటల్, లంచ్ హోటల్కి వెళ్దాం, పలానా చోట, పలానా దగ్గర ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అత్యవసర భేటీ ఉంది, చింతన్ బయటకు ఉంది, మనకు నిర్ణయాలు చేయాలి. అలిసిపోయాం సార్, ఇక చాలు, దేవునికి స్తోత్రం. ప్రభు పాదాల దగ్గర కలుసుకుందామండి. ఎవరు మాట్లాడరేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నా ప్రశ్న కాదు, నా పిలుపు కాదు, యేసుక్రీస్తు వారి పిలుపు. ఆ 9 ఎక్కడా? వేర్ ఆర్ ద 9 sanctified people? పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు ఎక్కడున్నారో? దీన్ని బట్టి నా సిద్ధాంతం ఏంటంటే, పరిశుద్ధపరచబడిన వారు ప్రభు పాదాల దగ్గర ఉండాలి, పరిశుద్ధపరచబడ్డ వారు ప్రభు పాసని తిరిగి రావాలి. పరిశుద్ధపరచబడిన వారికి ప్రభు పాస్ అనేది మొదటి ప్రాధాన్యం అవ్వాలి, మిగతావన్నీ వెనక్కి జరగాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఇంకో కోణం చెప్తాను. ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు? పరిశుద్ధపరచబడిని కోరుకుంటున్నాడు. ఆమేన్. వాడు చెడిపోయినాడో, పడిపోయాడో, భ్రష్టుడో, దుష్టుడో అయితే ఏమండి, ఇస్కరియోతు కోసం ఎదురు చూస్తూ కూర్చోడు కదా. ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులను కోరుకుంటున్నాడు. నీ కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే, నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంటే, వాడు ఏడురా వస్తే బాగుండు కదా అని కోరుతున్నాడంటే, నీ స్థానం దేవుని దగ్గర ఎంత ఉందో అర్థం చేసుకోవాలి కదా. అరే నీ కొరకు ఎవడో ప్రార్థన చేయించుకోవాలని చూసేవాడి కన్నా ఈయన ఎక్కువ కాదా? మాట్లాడరేంటి? నేనేం సినిమాకి వెళ్ళా, రోడ్డు మీద తినడానికి వెళ్ళా, నన్ను ప్రార్థన చేయమని ఒకరు ఆహ్వానించారు, మరి మంచి పిలుపు వచ్చింది కాబట్టి బయలుదేరమని బండి ఎక్కాను, ఫోన్ వచ్చింది, అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని అందుకే వెళ్ళాను. వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అక్కడ నిన్ను కోరుకునేవాడు ఒక రోగి, ఇక్కడ నీ కోసం వెయిట్ చేసేవాడు దేవుడు. ఏం చెప్తావు? ఇంకెక్కడికి వెళ్ళొద్దనడం లేదే. మన సేవ జీవితపు మొదటి ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా ప్రార్థన అయి ఉండాలి. అది కూడా పరిశుద్ధులతో కలిసి అయి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మన ప్రార్థన కూడా పరిశుద్ధుల ప్రార్థనతో కలపబడి దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ సపరేట్గా ఏముండదు. మనకి ఛానల్ ఒకటి, నీ ప్రార్థన అన్ని ప్రార్థనలు తీసుకెళ్ళి దేవదూతలు ఏం చేస్తారు? పరిశుద్ధుల పాత్రలో కలిపి దేవుని దగ్గర తీసుకెళ్తారు. నువ్వెంత అమాయకంగా చేసినా, ఎంత అద్భుతంగా చేశానని భావించినా, ఆ ప్రార్థన సపరేట్గా ఇండివిజువల్గా దేవుని దగ్గరికి వెళ్దా. అసలు
ప్రార్థనలన్నీ పరిశుద్ధుల పాత్రలో కలపబడి వెళ్తున్నాయని ప్రకటన 8వ అధ్యాయంలో తేటగా రాశాడు. We cannot have our own channel to reach out. We cannot prepare our own way, special way to reach out. అక్కడ నాకెందుకు? మేడగదిలో పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఎంతమంది కలిసి ప్రార్థన చేశారండి? 120 మంది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు వారు 120 మందికి ఉపదేశం చెప్పాడా? యేసయ్య సేవలో 120 మందే మేలు పొందారా? యేసయ్య ప్రసంగాలకి 120 మందే ప్రభావితులయ్యారా? పోనీ కాదే. ఎంతమంది అయి ఉంటారు? లక్షలు కదా, లెక్క పెట్టలే కదా. జన సమూహాలు రాశాడు బైబిల్లో. ఎక్కడ జన సమూహాలు భక్తులు కాదు, యోహాను కంటే ఎక్కువ మందిని యేసు శిష్యులుగా చేస్తున్నాడు. జన సమూహాలు శిష్యులుగా అయిపోయారట, ఒకరిద్దరు కాదు. ఇలాంటి స్థితిలో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ మరణ పునరుద్ధానముల కాడికి జనం తగ్గారు. 40 రోజులు ప్రమాణములు చూపిస్తూ సంచరిస్తుంటే కొద్దిమంది మిగిలారు. ఇక ఒలీవల కొండ మీద నుంచి మేఘమికి వెళ్ళిపోయే కాడికి సరిగ్గా 500 మంది మాత్రం మిగిలారు. ఎంతమంది అండి? హలో, అంత మౌనం పాటించే జ్ఞాపకార్థ కూటమేం కాదు, పర్లేదు. దేవునికి స్తోత్రం. మీరు గమనిస్తే ఆ గలిలయ మనుషులు 500 మంది ఉన్నారు అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు రాయించాడు. ఇప్పుడు మీరు గమనించాలి, 500 మందికి చివరిగా ఏం చెప్పాడు ఆయన? నా వలన వినన, అది కాదు వాళ్ళకి చెప్పింది, నా వలన వినన తండ్రి వాగ్దానము కోసం కనిపెట్టండి, యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళకండి అని చెప్పాడు. అలాగే ప్రభు అన్నారు. ఆయన అలా వెళుతుండే 2 దూతలు దిగి వచ్చారు. ఈయన ఏ రీతిగా వెళ్ళిపోడు ఆ రీతిగా మళ్ళీ వస్తాడు, మీరు వెళ్ళిపోయినాను వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చెప్పని వాళ్ళిద్దరు చెప్పారు దూతలు. అలాగే అన్నారు. ఎంతమంది గదిలోకి వచ్చారు? ఎంతమంది వెళ్ళిపోయారు? 380. ఓరు నాయన, 500 120 పోతే లెక్కలు ఇంత బాగా ఇంటర్మీడియట్ నేనయ్యా ఉంది. 500 మందిలో 120 పోతే ఇంకెంతమంది ఉన్నారండి? ఈ 380 మంది ఇప్పుడు చెప్పండి, పాపుల, లోకుల? అరే వై, పునరుద్ధాన ప్రత్యక్షత కలిగిన వారండి. 40 రోజులు యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళండి. యేసయ్య పునరుద్ధాన మహిమ దేహంతో పరిచయలో పాలు పొందిన వారండి. మేఘం మీద కొనిపోబట్టం కల్లార చూసిన వాళ్ళండి. చివరి మాటలు విన్న వాళ్ళండి. 2 దూతల దిగువచ్చి చెప్పిన వాళ్ళండి. ఇంత చెబితే యేసయ్య పునరుద్ధాన మహిమ పరిచయలో పాలు పొందిన వారు, చెప్పండి, యేసయ్య ఆరోహణానికి సాక్షులుగా ఉన్నవారు, ఒకడు మేఘం మీద కొనిపోబట్టం ఏంటో టేస్ట్ చూసిన వాళ్ళు, దూతలు దిగి వస్తే వాగ్దానం కోసం కనిపెట్టి చెప్పినోడు, భూమి మీద ఎంత తాగుబోతాడు, పనికిమాలోడు, నీచుడు, భ్రష్టుడైనా ఆ కొడుకు నాన్న మాట ఈ జీవితం ఎప్పుడు వినకపోయినా చివరి మాటలు ఏంటాడు కదా సార్. నాన్నని ఏడిపించి అసలు చచ్చిపోతే కారణం ఈ దుర్మార్గుడు అయినా చివరి మాట, రే పెద్దవాడు అంటే అప్పుడు వచ్చేస్తాడు, నాన్న చెప్పు నాన్న. ఎందుకంటే ఆఖరి మాటలు ఏమన్నా బీరువాలో డబ్బులు ఏమైనా పెట్టాడని చెప్తాడని దుర్మార్గుడికి ఆశ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పాపిష్టోడికైనా చివరి మాటలు విలువైనవి అయితే, మీరు పరిశుద్ధులు కదా, ఆత్మను పొందిన వాళ్ళు కదా, దేవుని వెనకాల తిరిగిన వారు కదా, పునరుద్ధాన సేవా భారం కలిగిన వారు కదా, ఆరోహణం చూసిన వారు కదా, 2 దూతలు దిగి వచ్చి రే ఆయన చెప్పినట్టు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్తే అలాగే అని వెళ్ళిపోయారు సార్. ఇంటికే వెళ్ళిపోయారో, పెంతుకోస్తు పండుగలు, తిరణాల్లో, జాతరలు, రంగుల రాట్లం కాడ, బజ్జీల బండి కాడ ఏడచస్తున్నారో ఒక్కళ్ళు లేడు. 120 మంది మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అక్కడ రాసిన మాట ఏంటి? వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలు, ఒక్క చోట చూరి ఒక్క మనసుతో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, 10 గంటలు చేయటం కూడా అరుదైపోయింది సార్. 10 రోజులు నాన్ స్టాప్గా చేశారండి సార్. ఒకసారి మా సంఘాన్ని పట్టుకొని తిట్టేస్తుంటాను నేను, మీరు చేసే ప్రార్థన సావదని. ఈ మధ్య కాళ్ళు కొంచెం ఇబ్బంది, ఎక్కువసేపు నేను కూర్చోలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను. కానీ ఇందాక పిల్లలు సాక్ష్యం చెప్పారుగా, ప్రారంభ ప్రార్థనకు మోకరిస్తే కొన్ని గంటలు విజ్ఞాపనలు నడిపి వాక్యం కూడా మోకాల మీద చెప్పి ఆశీర్వాద ప్రార్థన చెప్పలు వేసేవాడిని. ఈ మధ్య కొంచెం ఈ బలహీనతలు జ్వరబడి నా శరీరంలో కాళ్ళు, ముఖ్యంగా కాళ్ళు,
హోలేటి పేర్లు చెప్తే 1 గంట దాకా పాటలు పాడి ప్రసంగాలు చేసి తీరుబాటుకి ఎప్పుడుకో యాకోబు అన్నాడు, నా బొమ్మను ఎత్తుకుపోయారు, నాకు ఈ బొమ్మను ఎత్తుకుపోయారంటే ఇది ఎవడి సంచిలో దొరుకునో వాడు సొచ్చున. స్తోత్రం. నాకేటో అలాంటి వాక్యాలు గుర్తొచ్చేత నీ దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటేనే క్రమశిక్షణ, దైవజనుడు అంటేనే క్రమశిక్షణ నేర్పగలిగినోడు. చిచ్చే ఎక్కడ క్వాలిటీ తగ్గకూడదు, ఎవరికైనా యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి మాట్లాడుకున్న మోహన్ నగర్ కోటంలో 500 సంవత్సరాలు అంటా ఒక్కడిట నిండా ఏలు పెట్టి చూపితే ఛాన్స్ లేకుండా బతికాడంటే నోవహు. 5 గంటలు కాదు 3 గంటలు మనం పేనం తట్టుకోలేకపోతుంది. పాపిష్టి పోన్లు మండిపోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చుగా అందరూ హల్లెలూయా. అంటే ఇంత మహిమ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కూడా, ఆరోగ్య అనుభవాలు కలిగిన వాళ్ళు కూడా, పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతల సందేశాన్ని విన్న వాళ్ళు కూడా మళ్ళీ రోడ్డెక్కితే, కొంపలకి వెళ్ళిపోతే, తిరణాలకు వెళ్ళిపోతే, జాతరకి వెళ్ళిపోతే ఏం చెప్పాలి? వెళ్ళనే వాక్యం తెలియని వారా, దర్శనం లేని వారా, ప్రత్యక్షత లేని వాళ్ళ? ఆ పాపిష్టోళ్ళు అయితే బాధ ఉండదండి, అశుద్ధులు ఎక్కడన్నదే బాధ. లోకస్తులైతే దుఃఖం రాదు. 380 మంది ఒలీవల కొండ శిఖరము నుండి వచ్చి ప్రార్థన లేకపోవడంతో దుఃఖకరం. రే ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము ఒలీవల కొండ నుంచి వస్తున్నాం. ఎలాంటి కొండ సార్? ఏం విశేషమైన ప్రాంతం అండి. 33.5 సంవత్సరాల కన్నీటి ప్రార్థనల వేదికది. శరీరధారికున్న దినములన్నింటిలో ప్రార్థనలు చేసినటువంటి అద్భుతమైన ప్రాంతం అదే. ఆ ఒలీవల కొండ మీద ప్రార్థన కోసం ప్రతి రాత్రి కెరీతు వాగు దాటి వెళ్ళడేసు ప్రభువారు. అలాంటి చోట ప్రభుతో నిలబడ్డారు, మేఘమును చూశారు, దూతల పరిచయంలో ఉన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవటానికి మనసు ఎలా వచ్చింది అసలు? అడిగి క్లాసులో పోర మొగ్గ తిరిగేవాడు పనికి మళ్ళీ వేషంలో ఫెయిల్ అయితే టీచర్కి పెద్ద బాధ ఉండదు. మంచి విద్యార్థి మెరిట్ స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ బాధపడతాడు. అరే ఏంటి ఈడు ఫెయిల్ అయ్యాడు ఏంటి? మా దుఃఖం కూడా అదే. లోకాశలో తిరిగే వ్యర్థుల్లో రాకపోతే బాధ ఉండదు. పరిశుద్ధులు ఎందుకు రారు సార్? అరే కడగబడ్డవారు రాకపోవటం ఏంటి సార్? ప్రత్యేకించబడ్డవారు రాకపోవడం ఏంటి సార్? ఒలీవల కొండ అనుభవాలు కలిగిన వారు ఇంట్లోకి ప్రార్థన గదిలోకి రాకపోవడం ఏంటి సార్? నేను కవిత రాశాను, ఒలీవ కొండ ఎక్కగలిగినాడు మేడగది మెట్లెక్కలేకపోతున్నాడు, ఏమిటో చిత్రమని. ఎంత బాధ అనిపిస్తే. తన కళ్ళ ముందే మేఘం మీద ప్రభు కొనిపోబట్టు చూసిన వాడి కళ్ళల్లో ఆ మేఘము మీద యేసయ్య ముద్ర పడకపోవటం విచిత్రం, విడ్డూరం అని రాశాను నేను. ఆ దృశ్యాన్ని, ఆ సీన్ మర్చిపోగలమండి? మన కళ్ళ ముందు ఒక మేఘం వచ్చి యేసయ్యని అట్లా తీసుకెళ్ళిపోతుంటే ఆ సీన్ కానీ కళ్ళారు చూస్తే ఆ సీన్ మర్చిపోగలమా? కూర్చుంటే నుంచుంటే ప్రార్థన చేస్తే ఆ దృశ్యం కళ్ళలో కనపడదా? మేఘం మీద యేసయ్య, మేఘం మీద యేసయ్య. నిద్ర పట్టనిస్తుందా? హాయిగా పడుకొనిస్తుందా? ఎటన్నా తిరగనిస్తుందా? తిండి మీద పండిస్తుందా? మోకాల మీదే పండిస్తుంది. ఒక దర్శనం కలిగినోడు దర్శనం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తే ఏం చెప్పాలా? పరిశుద్ధ పరచబడ్డవాడు సాధారణ వ్యక్తులాగుంటే ఏం చెప్పాలా? నేను అడుగుతున్నాను, కావలి పట్టణములో పరిశుద్ధులు ఇంతేనా? శుద్ధీకరించబడ్డవారు ఇంతేనా? పిలువబడ్డవారు ఇంతేనా? ఏర్పరచబడ్డవారు ఏరి? నా బాధ చెప్పనా? మేడగదిలో ఉండవలసిన వారు పెంతెకొస్తు పండుగ పేరు మీద తిరణాల్లో తిరగకూడదు. అది చాలా దుఃఖం. ఈ 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆ సౌండ్కు పరిగెత్తుకొచ్చిన బ్యాచ్లో బహుశా ఉండుంటారు వీళ్ళు కూడా. ఏంటది? ఏమైంది? నువ్వు బయట నిలబడి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే గుంపులు ఎందుకు ఉండిపోయావు? నువ్వు లోపల నింపబడి అభిషేకించబడవలసిన గుంపులో ఉండాల్సిన వాడివి కదా.
నువ్వు బయట వాడివి ఎప్పుడు అయిపోయావు, నువ్వు దూరస్తుడివి ఎప్పుడు అయిపోయావు, అనుభవం లేని వాడికి ఎందుకు అయిపోయావు, తెలుసుకునే పరిస్థితులు ఎందుకు పడిపోయావు? అయ్యో, నువ్వు లోపల ఉండవలసిన వాడివి, నువ్వు మోకాల మీద ఉండవలసిన వాడివి, కనిపెట్టవలసిన వాడివి, ఆత్మచేత నింపబడవలసిన వాడివి. నీ చెవుల్లో గాలి జొరబడాలా, నీ మీదికి అగ్ని రావాలి, నీ లోపల ఆత్మ నింపబడిపోవాలి, నీ లోపల నుంచి భాషలు రావాలి, నువ్వు జనములకు జవాబు చెప్పగలిగిన ఒక స్థాయిలో ఉండాలి. నువ్వు ఎక్కడో బయట ఉంటావేంటి? వేరే వేరే కమిటీలు ఏంటి, వేరే వేరే ఫంక్షన్లు ఏంటి? నువ్వు ఉండాల్సింది ఎక్కడ? ఏలియా అంతటి గొప్ప దైవజనునే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని కోపల్లా దేవుడు ఎంత తక్కువ సేవ చేశాడు ఏలియా, అంతకన్నా ఎక్కువ అండి మనం. ఇదే ప్రశ్న నీకు వస్తే జవాబు ఏం చెప్తావు? నాకు ఖాళీ లేదులే ప్రభా, బిజీగా ఉన్నాను ప్రభా అని చెప్పగలవా? వీళ్ళందరూ ఆయా ప్రాంతముల నుంచి పెంతుకొస్తు పండగ కోసమే యెరూషలేముకి వచ్చారు. అందరూ పెంతుకొస్తు పండగకు వచ్చారు, కానీ 120 మంది పెంతుకొస్తును పొందుకున్నారా? పండగ చేసుకునే బ్యాచ్లో ఉంటావా? పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తావా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏలియా సేవను చూసుకుంటే నేను ఒక్కడైనా నీ కొరకు రోషం కలిగి ఉన్నానన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఈ పట్టణంలో నాకు ఇంకా 7,000 మంది. చాలామంది ఏలియా గర్వం వచ్చేసింది, ఆత్మీయ అహంకారం వచ్చేసింది, నేను ఒక్కడనే ఇంకెవడూ లేదని మాట్లాడుతున్నాడు. ప్రభు చంప మీద కొట్టినట్టు చెప్పాడు, ఇంకా 7,000 మంది ఉన్నారని. అది ఏలియా అలా అనలేదు, ప్రభు అలా చెప్పలేదు. ఇలా పనికిమాల వ్యాఖ్యానం అది. ఏలియా గర్విష్టి కాదు, ఏలియా అతిశయపరుడు కాదు, ఏలియా అహంకారుడు కాదు. ఏలియా నేనే దైవజనున్నైతే అని సవాలు చేస్తే ఆకాశం తెరబడి అగ్ని దిగి వచ్చే స్థాయి ఆయనకు ఉంది. అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా ఏలియా నేనే దైవజనున్నైతే నాకు రొట్టె వచ్చును కాకని ఇప్పుడు కోరుకోలేదు, నాకు ఒక మంచి వస్త్రం కావాలని కోరుకోలేదు. ఆయన ఏం కోరుకున్నాడు? ఒక కాకి ఎక్కడి నుంచో ఎవడ కొంపలోంచి తెస్తుందో, అది ఎట్లాంటి, దీని మూతి ఎంత శుద్ధీకరంగా ఉందో. కాకి మూతిని ఎవడు నమ్ముతాడు సార్ క్లీన్గా ఉంటుందని? అలాంటి కాకి తెచ్చి పెడితే మారు మాట్లాడకుండా తిన్నాడు. ఆయనకండి అహంకారం, ఒంటె రోమలు దట్టి కట్టుకున్నవాడు కండి అహంకారం, ఆయనకండి గర్వం. తన మొత్తం సేవలో చివరి దశలో వచ్చాడు ఎలీషా, ఒక్క శిష్యుడు కూడా లేకుండా ఒంటరిగా తిప్పలు పడ్డవాడు, ఆయనకండి అతిశయం. విధవరాల దగ్గరికి వచ్చాక సారేపతిలో కూర కూడా లేదు, 3.5 సంవత్సరాలు రోజుకు ఒక అప్పం ఇచ్చేదాన్ని, రోజుకు ఒక రొట్టె, కూర లేదండి 3 సంవత్సరాలు. ఎవరికండి అకారం? మరి 7,000 మంది నిజమే ఉన్నారు, 7,000 మంది. కానీ యెజెబెలుతో పోరాడుతున్నప్పుడు 450 బలిపీఠాలు కట్టి విరోధంగా ఒక్క బలిపీఠం పెట్టుకొని పోరాడుతున్నప్పుడు, అగ్ని కోసం ప్రార్థన చేసినప్పుడు ఎవడైనా 7,000 మందిలో ఏలియాకు తోడుగా వచ్చాడా? ఒక్కడొచ్చాడా? ఒక్కడే కత్తి పట్టుకుని అలసిపోతున్నాడు. ఆ కత్తి అంట నరికి 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 రక్తానికి కొవ్వుకి చేతికి అంటుకుపోయి ఓట్లేదంట, వదులుదామన్నా. దావీదు ఒక్క గొల్లియాతుగా నేసేస్తే మిగతా వాళ్ళ సంగతి ఇశ్రాయేలు చూసుకున్నారు. కానీ ఏలియాకి అలా లభించలేదు. ఒక్కడు 449 మందిని చంపాక అనా అని నాకు వదిలే అనేవాడు ఒక్కడు లేడు. ఒంటరి పోరాటం. పోనీ ఆ తర్వాత కరిమేలు కొండెక్కుతున్న ఎవడ గ్లాసు నీళ్ళు ఇచ్చాడా? ఎవడన్నా తోడుగా ఉన్నాడా? కెరువుతో వాగు దగ్గర తోడున్నారా? సారేపుతో విద్య మీద తోడుకున్నారా? కరిమేలు కొండల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారా? ఈ భీకర యుద్ధంలో తోడుగా ఉన్నారా? బలిపీఠాలు కట్టినప్పుడు తోడుగా ఉన్నారా? 12 రాళ్ళు చెదిరిపోతే ఎవడైనా ఒక రాయి తెచ్చిచ్చాడా? 450 మందిని ఒంటరిగా పోరాడి చంపితే గ్లాసు నీళ్ళు ఎవడని ఇచ్చాడా? ఒంటరి కాకపోతే ఎవరండి ఏలియా? వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగిన వారే. బయలుకు మొక్కరో, దేవుని దూషించరు, బయలుకు దండం పెట్టరు. కానీ ఈ పోరాటంలో కూడా పాలు పొందరు, ఏలియాతో కూడా ఏకీపించరు. వాళ్ళ గదిలో వాళ్ళు ఉంటారు. నేను అడుగుతున్న 3 ప్రశ్నలు జవాబు చెప్పండి. ఆ 90 ఎక్కడ? 2 ఆ 380 ఎక్కడ? 3 ఆ 7,000 మంది ఎక్కడ? ఆ 7,000 మందిలో ఉంటావా? ఆ ఒక్కడిగా ఉంటావా? ఆ 380లో ఉంటావా? 120లో ఉంటావా? ఆ 9 మందిలో ఉంటావా? ఆ ఒక్కడిలో ఉంటావా? ఒక సీరియస్ డెసిషన్ చేసుకుని చిన్న ప్రార్థన చేద్దాం.